సాగర్ ఆయకట్టు పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కరువు కారణంగా రబీ సీజన్లో నీరు ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పింది స్కీవం కమిటీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అటు ప్రతిపాదనలు అందజేసింది కమిటీ. రాష్ట్ర సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ ప్రతిపాదనతో ఆందోళనలో రైతులున్నారు. ప్రశ్నార్థకంగా మారింది 21 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు సాగు. కృష్ణా బేసిన్లో అడుగంటాయి ప్రధాన జలాశయాలు. డెడ్ స్టోరేజ్ కు సమీపంలో నాగార్జున సాగర్ జలాశయం ఉంది. తాగునీరు, ఆరుతడి పంటలకు వారబంది పద్ధతిలో నీరు విడుదలకైతే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో కరువు నెలకొంది. యాసంగి, వరి పంటలు సాగు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత జలాశయ నీటిమట్టం 522 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలు. ఇక ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 157.61 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో క్రాప్ హాలిడేను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, అటు చెప్పండి, నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మాధురి. ఇక కృష్ణా బేసిన్ లో వర్షాలు లేకపోవడంతో ఈసారి యాసంగి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీకి సంబంధించి ఇక నిన్నటి రోజు వరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్ అదేవిధంగా గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులపై ఇటు జలమండలి ఆధ్వర్యంలో ఇటు ప్రధానంగా భేటీ అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈసారి నాగార్జున సాగర్ లో ఇక మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం ఇక 522 అడుగుల మేర నీరు ఉండడం, మొత్తంగా 300 టీఎంసీల నీటికి 157.61 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉండడంతో పాటు ఇక ఈ నీటిని కనుక ఇంకొక 10 అడుగుల మేర నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటిని తోడినట్టయితే కనుక కనిష్ట నీటి స్థాయి మట్టానికి చేరుకోవడంతో పాటు ఇటు వ్యవసాయానికి నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ కూడా ఇక స్కీవం కమిటీ అయితే పేర్కొన్న నేపథ్యం ఉంది. ఇది ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయడం, అదేవిధంగా వారం రోజుల పాటు బంద్ చేసే పద్ధతిలో ఆన్ అండ్ ఆఫ్ వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేసేందుకు దాదాపు 215 టీఎంసీల నీటిని మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో కనిష్ట నీటి స్థాయి మట్టానికంటే ఎగువనున్న నీటిని మాత్రమే ఈసారి వ్యవసాయానికి వినియోగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ప్రభుత్వానికి సిఫారసులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక వైపు ఇటు ప్రభుత్వం హాలిడేను ప్రకటించే విధంగా క్రాప్ హాలిడే నాగార్జున సాగర్ పరిధిలో ప్రకటించే విధంగా కూడా సిఫారసు ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం ముందుకు పెట్టిన పరిస్థితి. స్కీవం కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇక ప్రభుత్వం క్రాప్ హాలిడేను ప్రకటించనున్న నేపథ్యంలోనే ఈసారి నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఎవరైతే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి 6 లక్షల ఎకరాలు, అదేవిధంగా ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా 21 లక్షల ఆయకట్టుకు సంబంధించిన రైతులంతా కూడా ఈసారి ఎవరు కూడా వరి పంటలు వేయొద్దంటూ కూడా ఇక ఆదేశాలు అయితే జారీ చేసే నేపథ్యం కూడా ఉంది. ఈసారి ప్రాజెక్టులో తాగునీరుతో పాటు సాగునీరుకు అదేవిధంగా ఆరుతడి పంటలకు వారబంది పద్ధతిలో మాత్రమే 215 టీఎంసీల నీటిని ఇటు శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, అదేవిధంగా మిట్మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, చింగూరు, నిజాం సాగర్, కడెం ప్రాజెక్టులో మొత్తం కలిపి కూడా ఈసారి 215 టీఎంసీల నీరు కనిష్ట స్థాయి నీటి మట్టం కంటే ఎగువన ఉంది. ఈ నీటిని మాత్రమే మొత్తం 28 లక్షల ఎకరాలకు ఈసారి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయానికి మాత్రం నీరు అందించేందుకు ఇక స్కీవం కమిటీ చేసినటువంటి ప్రతిపాదనని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి జలమండలికి సంబంధించిన అధికారులంతా తీసుకున్న నిర్ణయాన్ని ఆధారంగా ఈసారి యాసంగి పంటలు వేసుకోవాలని చెప్పి కూడా సూచన నేపథ్యం ఉంది. ఇక మరొక వైపు ఇటు ఆర్డీఎస్ తో పాటు నాగార్జున సాగర్ లో చుక్క నీరు కూడా లేని పరిస్థితి. ఇటు మూసీ నుంచి 30,000 ఎకరాలకు ఈసారి తాగునీరు అందించేందుకు మూసీ కాలువ ద్వారా అటు హైదరాబాద్ ఇటు చెరువుల నుంచి వచ్చే నీరు కావచ్చు, వర్షం నీరు కావచ్చు, ఇటు డ్రైనేజీల నుంచి మూసీలో కలుస్తున్నటువంటి నీరుని ఫిల్టర్ అయిన అనంతరం కూడా వ్యవసాయానికి వినియోగించడం కోసం మొత్తం 30,000 ఎకరాల్లో మూసీ ప్రాజెక్ట్ నుంచి కూడా నీటిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు పంపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి జూరాలలో మాత్రం దాదాపు 23,000 ఎకరాలకు పైగా నీటిని అందించేందుకు కొంతమేర కనిష్ట స్థాయి నీటి మట్టం కంటే ఎగువలో నీరుంది. మరొక వైపు ఇటు కల్వకుర్తి, ఏఎంఆర్పి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టుల ద్వారా మాత్రం చుక్క నీరు కూడా విడుదల చేసే పరిస్థితి లేదు. మరొక వైపు నెట్టెంపాడులో 5,000 ఎకరాలకు సరిపడా నీరు
కనిష్ట స్థాయి నీటి మట్టం కంటే ఎగువన ఉండడంతో మొత్తం ఈ ప్రాజెక్టులకు సంబంధించి మాత్రమే ఇటు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు అధికారులు ప్రతిపాదన చేయడం, దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర నీటి సమగ్ర పంపిణీకి సంబంధించినటువంటి విభాగం ఆ కమిటీ ఏదైతే ప్రభుత్వానికి సూచించిందో దాని ప్రకారంగా మాత్రమే రాబోయే రోజుల్లో నీటి విడుదల ఉండనుంది. ఇక దీనికి సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 6 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. రైతులంతా కూడా ఇప్పటికే పంట పొలాల వద్ద తుకం నారుమల్లు పోసుకున్న పరిస్థితి ఉండడంతో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఇక మరొక మారు క్రాప్ హాలిడే ప్రకటిస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కూడా రైతులంతా ఆందోళనకరంగా ఉన్నారని చెప్పొచ్చు. మాదిరి వెంకటరెడ్డి, క్రాప్ హాలిడే ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇన్ కేసు క్రాప్ హాలిడేని ప్రకటిస్తే అక్కడి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఇక నాగార్జున సాగర్ లో నీరు లేదు. అదేవిధంగా నాగార్జున సాగర్ కి నీరు రావాలంటే శ్రీశైలం నుంచి పవర్ ఉత్పత్తి ద్వారా నీరు రావాలి, లేదా డ్యామ్ నుంచి నిండిన తర్వాత నీరు విడుదల చేస్తే తప్ప నాగార్జున సాగర్ నీటి వచ్చే అవకాశం లేదు. దీంతో ఇటు నాగార్జున సాగర్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా యాసంగి పంటలకు నీరు విడుదల చేసే అవకాశం లేదని స్పష్టంగా అధికారులు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపిన నేపథ్యంలో రైతులు కొంత ఇటు బోర్లు అదేవిధంగా వ్యవసాయ భావాల పరిధిలో ఉన్న కొంతమంది మాత్రమే ఇటు వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి ఇటు ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉన్న 6 లక్షల ఎకరాలు, ఏపీ వైపు ఉన్నటువంటి మిగతా 12 లక్షల ఎకరాలకు సంబంధించి కుడి ఎడమ కాలువల పరిధిలో నీటిని విడుదల చేసే నేపథ్యం లేకపోవడంతో ఇటు ఆరుతడి పంటల వైపుకు అదేవిధంగా తాగునీటి అవసరాలకు మాత్రమే నీరుందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులైతే కొంత ఆందోళనకరంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఈ కమిటీ యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని చెప్పి స్కివం కమిటీ స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులో నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణంతో పాటు తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని యాసంగి సీజన్ లో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందివ్వాల్సి వస్తుందంటూ కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ ఎన్ఈసి ఇక ఈ మురళీధర్ నేతృత్వంలో బుధవారం జలసౌధలో ఇక స్కివం మీటింగ్ కమిటీ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. 2023-24 యాసంగికి సంబంధించి మొత్తంగా అన్ని ప్రాజెక్టులలో కలిపి 28,95,000 ఎకరాలకు 215 టీఎంసీల మిగులు జలాలను మాత్రమే వాడుకోవాల్సి ఉంటుందంటూ స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఇక రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి నాగార్జున సాగర్ ఆయకట్ట పరిధిలో కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. మాదిరి అండ్ వెంకటరెడ్డి, గత 2-3 సంవత్సరాలుగా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందంటారా? గత యాసంగిలో దాదాపు 33,46,000 ఎకరాల సంబంధించి సాగు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధితో పాటు ఇతర కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులన్నిటి పరిధిలో కూడా వ్యవసాయం చేశారు. కానీ ఈసారి మొత్తం కూడా ప్రాజెక్టులో ఉన్నటువంటి మిగులు జలాలు ఏదైతే ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, సింగూరు, నిజాం సాగర్, కడెం అదేవిధంగా మొత్తంగా నెట్టెంపాడుతో పాటు కల్వకుర్తి, ఏఎంఆర్పి, ఎస్ఎల్బిసి, మూసీ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం కలిపి కూడా 28,95,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించేందుకు కనిష్ట స్థాయి నీటి మట్టం కంటే అదనంగా ఉన్న నీరు 215 టీఎంసీలు మాత్రమే ఉంది. మొత్తంగా టోటల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయానికి కావాల్సిన నీరు దాదాపు 240 టీఎంసీలకు పైగా నీరైతే మాత్రమే 6 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు వీలుంటుంది. కానీ ఈసారి 21 లక్షల ఎకరాలకు ఏపీ తెలంగాణలో కలిపి కూడా మొత్తం కలిపి 215 టీఎంసీల నీరే ఉండడంతో అయితే దాదాపు సగం కంటే తక్కువ కూడా ఈసారి వ్యవసాయం చేసే పరిస్థితి యాసంగిలో లేకపోవడంతో రైతులంతా కొంత ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.